ఐరోపా రక్షణ రంగంలో పోలాండ్ ఇప్పుడు ఒక ఉక్కు కవచంలా మారుతోంది. రష్యా నుండి పొంచి ఉన్న డ్రోన్ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అమెరికా నిర్మిత పేట్రియాట్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పుడు పూర్తి కాంబాట్ రెడీగా ఉన్నాయని పోలాండ్ రక్షణ శాఖ ప్రకటించింది. నాటో సరిహద్దుల్లోకి రష్యా డ్రోన్స్ తరచూ చొరబడుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థల మోహరింపు అత్యంత కీలకంగా మారింది. అమెరికా అభివృద్ధి చేసిన అత్యుత్తమ ఇంటిగ్రేటెడ్ బాటిల్ కమాండ్ సిస్టంతో ఈ పేట్రియాట్ క్షిపణులను అనుసంధానం చేయడం ద్వారా పోలాండ్ తన ఆధునీకరణ లక్ష్యంలో ఒక భారీ మైలురాయిని అధిగమించింది. విస్లా పేరుతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న బహుళ అంచుల రక్షణ వ్యవస్థకు ఈ పేట్రియాట్ క్షిపణులే ఇప్పుడు అసలైన వెన్నెముకగా నిలవబోతున్నాయి. అయితే ఈ గట్టి రక్షణ వెనుక ఒక కఠినమైన ఆర్థిక వాస్తవం కూడా దాగి ఉంది. పోలాండ్ రక్షణ మంత్రి స్వయంగా చెప్తున్నట్టుగా పేట్రియాట్ సిస్టమ్ దేశంలోనే అత్యంత విలువైన రక్షణ ఆస్తి. కానీ దీని నిర్వహణ సామాన్యమైన విషయం కాదు. శత్రువులు పంపే చౌకైన డ్రోన్లు లేదా క్షిపణులను కూల్చడానికి వాటి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే ఒక చిన్న డ్రోన్ ని పేల్చడానికి కోట్ల రూపాయల విలువైన ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించాల్సి రావటం దేశ ఖజానాపై భారీ భారాన్ని మోపుతోంది. అయినప్పటికీ దేశ భద్రత కోసం తమ పన్నుల ద్వారా సహకరిస్తున్న పోలాండ్ ప్రజలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇప్పటికే అమెరికాతో సుమారు $2 బిలియన్ విలువైన లాజిస్టిక్స్ శిక్షణ ఒప్పందంపై సంతకం చేసిన పోలాండ్ తన రక్షణ బడ్జెట్ ని జీడీపీలో 5% పెంచాలని నిర్ణయించుకుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నాటో దేశాల మొదటి రక్షణ వరుసలో ఉన్న పోలాండ్ రష్యాని ఢీకొట్టేందుకు ఒక అజేయమైన సైనిక కోటగా రూపాంతరం చెందుతోందని స్పష్టమవుతోంది.